పెళ్ళయింది సరే, తర్వాతి తంతులు ఉంటాయి కదా. అవే మొదలయ్యాయి నేటి ఎపిసోడ్లో. మహిని ప్రాణాలకు తెగించి పాము కాటు నుంచి తప్పిస్తుంది చిన్ని. ఆ ప్రయత్నంలో విషనాగు చిన్నిని కాటేస్తుంది. దాంతో ఆమె కోమాలోకి పోయి మళ్ళీ తిరిగి రావటంలో చూసాం. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏమైందంటే, తన ప్రాణాలను కాపాడిన చిన్ని కోసం ఏకంగా దేవుణ్ణే ఆమె ముందుకు తెస్తాడు మహి. ఏంటి మహి, ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకొచ్చావని అడుగుతుంది చిన్ని. నీకోసమే, నువ్వు దేవుని దగ్గరకు రాలేవు కదా, అందుకే దేవుణ్ణే ఇక్కడికి తీసుకొచ్చా అంటూ భారీ డైలాగ్ పేల్చుతాడు మహి. దాంతో దేవుడికి దండం పెట్టుకుంది చిన్ని. ఆ తర్వాత చిన్ని కోసం తెచ్చిన దేవుడి తాడుని చిన్నికి కడతాడు మహి. చూసారా టీచర్ అమ్మ, నా ఫ్రెండ్ నా కోసం గుడికి వెళ్ళి దేవుణ్ణే తీసుకొచ్చాడు అంటుంది చిన్ని. అవును చిన్ని, మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని చెయ్యి అందిస్తాడు మహి. అది చూసి దేవా నాగవల్లిలో మొహం తిప్పుకుంటే బాలరాజు కావేరిలో హ్యాపీగా ఫీల్ అవుతారు. అనంతరం దేవా దగ్గరకు వచ్చిన బాలరాజు, ఫ్రెండ్స్ అంటే వాళ్ళలా ఉండాలి. ఫ్రెండ్షిప్ అనేది ఫ్రెండ్ ప్రాణాలను కాపాడాలని అనుకుంటుంది కానీ తీయాలని అనుకోదు. చిన్న పిల్లలు, వాళ్ళని చూస్తైనా ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుసుకో అని అంటాడు. ఈ హితోపదేశం కోసమా ఈ పాము కాటు కోమా అంటూ ఇంత నాడించింది అని అనిపిస్తుంది ఈ సీన్ చూస్తే. ఇక చిన్ని దగ్గరకు వెళ్ళిన దేవ ఎలా ఉందమ్మా అని అడుగుతాడు. బాగుందని చిన్ని చెప్పడంతో సరే ఇక మేము వెళ్ళి వస్తామని మహిని తీసుకొని వెళ్తాడు దేవేంద్రవర్మ. ఇక చిన్ని ప్రాణాపాయం తప్పించుకొని తిరిగి ఇంటికి వస్తుంది. ఇక సీరియల్లో నాటకీయత మరీ ఎక్కువైపోతుందని అనడానికి మరో కారణం ఏంటంటే, కావేరి కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది. కంగారు పడకు కావేరి, నీకేం కాదు అంటూ బాలరాజు తెగ జీవించేస్తాడు. అది చూసి కావేరి పెద్దగా నవ్వుకుంటుంది. ఎందుకు నవ్వుతున్నావు అని బాలరాజు అడిగితే, నన్ను కంగారు పడొద్దని చెప్పి నువ్వు కంగారు పడుతున్నావు కదా అందుకు అని అంటుంది కావేరి. చిన్న దెబ్బ కదా పర్లేదు అని పైకి లేస్తుండగా కాలు జారుతుంది కావేరి. వెంటనే పక్కనున్న బాలరాజు పట్టుకుంటాడు. మొత్తానికి ఏదో పెద్ద నాటకీయం అన్నట్టుగానే ఉంటుంది ఈ సీన్. ఏంటి నాన్న, అమ్మ కాలికి దెబ్బ తగిలితే అలా వదిలేస్తావు అని అంటుంది చిన్ని. నేను నడిపిస్తా మీ అమ్మని అని అంటాడు బాలరాజు. నడిపించినా నొప్పి వస్తుంది నాన్న, అర్థం చేసుకో. అమ్మ నడవకుండా నొప్పి లేకుండా ఎలా తీసుకొని వెళ్ళాలో తెలుసుకో, ఎత్తుకో అని అంటుంది చిన్ని. దాంతో కావేరిని ఎత్తుకొని ఓ రొమాంటిక్ సాంగ్ వేసుకుంటాడు. కావేరి ఎలా ఎత్తుకొని తీసుకొని వెళ్తుంటాడు బాలరాజు. వాళ్ళు రొమాంటిక్ మూడ్లో ఉంటే వాళ్ళని చూసి చిన్ని భారతి ఆఫ్ టికెట్ తెగ సంబరపడిపోతారు. ఇక లాయర్ని పిలిపించిన దేవ, ఆ బాలరాజు గాడి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి, వాడు బయట ఉండటం మనకి మంచిది కాదు అని చెప్తాడు. ఇక మహి తల్లి గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు. దాంతో నాగవల్లి, నీకు మీ అమ్మ అయినా పిన్ని అయినా నేనే అని మహి కన్నీళ్లు తుడుస్తుంది. ఇంతలో పంతులు రావడంతో, పంతుల్ని నేనే పిలిపించా బావా, మహి పాము కాటు నుంచి తప్పించుకోవడన్నాడు కదా, దోషం ఏమైనా ఉందేమోనని పిలిపించా అని అంటుంది నాగవల్లి. బాబు జాతకం చూశాను, చిన్న చిన్న దోషాలున్నాయి, తులాభారం వేస్తే సరిపోతుంది అని అంటాడు. ఆ కార్యక్రమాన్ని జరిపించమని చెప్తుంది నాగవల్లి. ఇక కొడుకుపై నాగవల్లి చూపిస్తున్న ప్రేమను చూసి ఎమోషనల్ అవుతాడు దేవ. ఇక రేపు జరిగే పూజకి చిన్ని ఫ్యామిలీతో సహా పిలుస్తాడు మహి. మరి అక్కడేం నాటకీయం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.